హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేద్దామండి. ఈ చీర కూడా భలే బంగారం పట్టు ఉన్నట్టు ఎంత బాగుందో ఇదైతే. దీనికి మనం ఒక గ్రాండ్ టాజిల్స్ అయితే చేద్దాము ఇవాళ. ఇంకో చీర చూపిన ఒకసారి ఇది మనకి ఫోన్లోని నాకు వీడియోలో క్వాలిటీ లేదు కాబట్టి అంత బ్లర్గా కనిపిస్తుంది, కానీ అండి ఇది అయితే చాలా బాగుంది. ఇది గోల్డ్ శారీ, అంతా గోల్డ్ ఉంది మొత్తము. ఇది ఎట్లా అంటే మనం బంగారం కంటే కూడా ఎక్కువగా మెరుస్తుంది, భలే బాగుంది. ఇదైతే నేను షేడ్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా కానీ అది రావట్లేదు. ట్రై చేసా అంటే ఏ కార్నర్లో పెడితే లైటింగ్కి షేడ్ మారిపోతుంది కదా, అలా ఏమన్నా వస్తుందేమో అని ట్రై చేశా కానీ రావట్లేదు. ఓకేలే, కానీ ఈ చీర అయితే చాలా బాగుంటుంది. దీనికి ఇది క్రీమ్ కూడా కాదండి, గోల్డే. అది కనిపిస్తలేదు అసలు షేడు. ఇంకా ఎక్కడ కనిపిస్తుంది చూసారా లైట్గా, ఇది ఇలా వస్తుందన్నమాట. దీనికి మనం అచ్చమ్మగా షైనింగ్గా ఉండే గోల్డ్ కూడా వేయలేము, కానీ కొంచెం వైట్ను ఇది కలిపి చేసుకుంటే సెట్ అయిపోయిందనమాట. అదేంటో ఇప్పుడు చూద్దాము. కావలసిన మెటీరియల్ వచ్చి ఇలా బీడ్స్ తీసుకున్నా అండి. 1 mm సైజు గోల్డ్ రౌండ్ బీడ్స్. ఇంకా ఇవి మనకి ఈ సైజులోనూ ఉంటాయి, ఇంకొంచెం పెద్దగాను ఉంటాయి, కొంచెం తక్కువగాను ఉంటాయి. కాకపోతే ఇవి వచ్చేసి 6 mm వస్తుంది. ఓకేనా, వీటితోటి చేద్దాము. ముందు అయితే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి. 4 రౌండ్స్ తీసుకుంటాం కదా, ఇవి 4 లైన్స్ అనమాట. దీనికి నీడిల్ ఎక్కించేసి ఇలా కలిపి ముడేసుకుంటే మనకి 8 లైన్స్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ 2 గోల్డ్ బీడ్స్ తీసుకోండి, దాని తర్వాత 1 ఈ బీడ్ తీసుకోండి. ఓకేనా, 1 ఈ బీడ్ తీసుకున్న తర్వాత ఇంకొక 2 ఈ రౌండ్ బీడ్స్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ పెట్టుకొని ఇలా కుచ్చేసేయండి. కుచ్చేసి ఈ 2 బీడ్స్ లోపల నుంచి నీడిలు కిందకు తీయండి. ఇలా ఈ విధంగానే ఈ శారీ బోర్డర్ మొత్తం కూడా ఇలానే కుట్టుకోవాలి. 1 వైట్ 2 గోల్డ్, ఇలా మళ్ళీ ఇలా వెనక్కి తీయాలి. మళ్ళీ 1 వైట్ 2 గోల్డ్. చాలా సింపుల్ అండి. మేకింగ్ వచ్చేసి చాలా సింపుల్గా చేసేయటం ఉంటుంది. అలాగే మనకి డిజైన్ వచ్చి గ్రాండ్గా కనపడుతుంది. ఇంకొక స్టెప్ ఉంది, నేను మీకు ఇది అల్లేసిన తర్వాత అది చూపిస్తాను. ఈ ఫస్ట్ స్టెప్ అయితే అందరికీ వచ్చు కదా, అది కూడా ఈజీగానే ఉంటుంది. జస్ట్ నీడిల్ తోటి ఇలా పూసల మధ్యలో నుంచి కుట్టుకుంటూ రావడమే అన్నమాట. చాలా బాగుంటుంది. అయితే ఇది ఇలాంటి శారీస్కనే కాకుండా ఇలాంటి శారీస్కి అంటే ఇప్పుడు మనకి మొత్తం సెల్ఫ్ కలర్లోనే వస్తున్నాయండి శారీస్. సేమ్ ఇలా గోల్డ్ వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది చూసారా గోల్డ్ కలర్, ఇంకా తక్కువ కనపడుతుంది వీడియోలో మనకి. డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుందో. ఇలాంటి గోల్డ్ క్రీము ఇంకా ఇలా కొన్ని వస్తున్నాయి కదా, మనం రీసెంట్గా కూడా కొన్ని శారీస్ చేసుకున్నాం. అలా సెల్ఫ్ కలర్ వచ్చే శారీస్కి కొన్నింటికి ఏంటంటే ఇలా లైన్ మొత్తం బోర్డర్ అంతా కూడా గ్యాప్ లేకుండా చేసేసుకుంటే బాగుంటాయి డిజైన్స్, అండ్ మధ్యలో వదిలిపెట్టకుండా. మీకు నచ్చితే ట్రై చేయండి. మనకి వాటి కలర్స్కి సరిపోను బీడ్స్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం చూస్ చేసుకోవాలన్నమాట. కలర్ బీడ్స్ యూజ్ చేయనియకపోతే మనం ఏం చేయలేం, కానీ కలర్ బీడ్స్ లేకుండా అయితే ఇలా గోల్డ్ వైట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. పూసలు ఇలా వాడినప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయడానికి ట్రై చేస్తే కన్విన్స్ అవుతారనమాట, అంటే ఒప్పుకుంటారు. లేకపోతే ఏంటంటే డిజైన్ బాగోకపోతే మనకి ఆ బీడ్స్ పెట్టి కూడా యూజ్ ఉండదు, ఒప్పుకోరు.
కదా. అందుకోసం అనేసి బీడ్స్ ఎలా ఉన్నా కూడా మనం డిజైన్ దాన్ని నీట్గా చేసి పెడితే బాగుంటుంది, వాళ్ళకు కూడా నచ్చుతుంది అన్నమాట. ఓకేనా. కొంచెం టాజల్స్ ఎక్కువగా వాడి చేసుకోవాలి. ఇప్పుడు చేసే మనం ఈ డిజైన్కి అయితే టాజల్స్ చాలా దగ్గరగా వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇంకా శారీ మొత్తం కూడా ఇలా కట్టుకోవాలి. దీని తర్వాత మనం వేరే స్టెప్ చూద్దాము. దీనికోసం కూడా నీడిల్ 8 లైన్స్ పెట్టేసి నీడిల్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని నీడిల్ తీసుకోండి. దీనికి టాజల్స్ తీసుకోండి. ఇంకా ఈ ఫ్లవర్ బీడ్స్ తీసుకోండి. చిన్నవి ఉన్నాయి కదా, ఈ చిన్నవి తీసుకున్నాను. ఇవైతే కాస్త సెట్ అవుతాయి, కానీ వీటికి ఇంకొన్ని బీడ్స్ ఉంటాయండి, అవి కలర్ పోతాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇవను వీటితో పాటు ఇవే ఇంకా గోల్డ్ బీడ్సే, ఇంకా టాజిల్స్, వీటిని యూజ్ చేద్దాము. ముందు అయితే ఈ వైట్ బీడ్లో నుంచి నీడిల్ తీయండి. తీసాక 1 గోల్డ్ బీడ్ తీసుకొని 1 ఈ ఫ్లవర్ బీడ్ తీసుకొని 1 టాజల్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ 1 ఫ్లవర్ బీడ్ 1 గోల్డ్ బీడ్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో నుంచి వచ్చింది కదా మనకి, ఈ సెకండ్ 1 బీడ్ వైట్ది వదిలేసి థర్డ్ 1 బీడ్లోకి నీడిలు కూర్చోండి ఇట్లా. ఓకేనా. ఇలా వస్తుంది. నేను ఇంకొక 2-3 టాజల్స్ చేస్తాను చూడండి. ఇప్పుడు వైట్ గోల్డ్ బీడ్, గోల్డ్ రౌండ్ గోల్డ్ బీడ్, ఇంకా ఫ్లవర్ బీడ్, ఇంకా టాజిల్, ఇంకా ఫ్లవర్, ఇంకా రౌండ్ బీడ్. ఓకేనా. ఇలా తీసుకొని దాని పక్కన బీడ్ వదిలేసి థర్డ్ 1కి కూర్చోాలి ఇలా. ఓకేనా. చూసారు కదా ఎంత ఈజీనో, ఇంకా మనకి గ్రాండ్గా కూడా వస్తుంది డిజైను. కంటిన్యూ చేద్దాం. ఇలా చాలా బాగుంటుందండి. వీటిని మీరు బీడ్స్ మార్చైనా సరే, ఇంకా కాపర్ అయినా సరే, సిల్వర్ అయినా సరే, సిల్వర్ కలర్ పోతాయి అనుకుంటాం కదా, నచ్చితే సిల్వర్ అయినా సరే, లేదంటే గోల్డ్ అయినా సరే, ఇలా వేరే బీడ్స్, వేరే షేప్ అంటే ఫ్లవర్ బీడ్స్ లేకపోతే బాల్స్, ఇలా కొన్ని ఉంటాయి కదా టైప్స్ ఆఫ్ బీడ్స్, వాటిని యూజ్ చేసుకొనైనా సరే అండి ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఈవెన్ కలర్ బీడ్స్ అయినా కూడా పర్వాలేదు. కలర్ బీడ్స్ అయితే ఇంకా బాగుంటాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తే మనకి డిజైన్ కూడా వేరేలా కనబడుతుంది. ఇప్పుడు యాజ్ టీజ్గా చేసామనుకోండి సేమ్ డిజైన్ అనిపిస్తుంది. అలా కాకుండా ఈ ట్రయాంగిల్ నుంచి చూసారా, ఈ 3 ఈ ఫ్లవరు ఒకలాగా అలా అన్నమాట, లేకపోతే ఈ 3 ఒకలాగా అలా కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తే మీరు సేమ్ డిజైన్ చేసినట్లుగా అనిపించదు అన్నమాట. ఓకేనా. అంటే చూసే విధానం ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చూస్తారు కదా, అందరూ ఒకేలాగా ఏం చూడరు కదా, అలా అన్నమాట. ఓకేనా. ఎవరికి ఎలాంటి డిజైన్ నచ్చుతుందో తెలియదు కదా. ఓకేనా. ఇలాంటి డిజైన్స్ డైలీ ట్రై చేస్తూ ఉంటానండి. మీకు నచ్చితే ఒకసారి నా ఛానల్ చూడండి. మీకు వీలుంటే మీకు ఛానల్ వీడియోస్ని చేసే విధానం కానీ ఇలా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తూ ఉంటా. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇదే ఇంకా ఇవాళ నా డిజైన్ అయితే. ఓకేనా. నేను మీకు చూసారు కదా, ఇలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి చాలా గ్రాండ్గా వస్తుంది డిజైన్. ఇంకా టాజల్స్ కూడా దగ్గరగా ఉంటాయి, శారీకి తగ్గట్టుగా బాగుంటుంది. ఓకేనా. డిజైన్ చూద్దాం. ఇలా ఉంటుందండి. ఓకేనా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి.